యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరపాలంటూ రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ వరంగల్ రహదారిపై వడ్ల బస్తాలతో ధర్నాకు దిగారు. ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేసే దిక్కులేదని, లారీలు రావడం లేదని, గన్ని బ్యాగులు అందుబాటులో లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, సహకార సంఘం అధికారులు పత్తా లేకుండా పోయారని మండిపడుతున్నారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రైతుల ఆవేదనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, ఈ యాసంగి సీజన్ రైతులకు ఎక్కడ కూడా కలిసి రావట్లేదు. ప్రధానంగా ధాన్యం కొనుగోలులో ఎక్కడికక్కడ జాప్యం ఏర్పడుతోంది. దీంతో ఆవేదనతో రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మనకు కనపడుతుంది. యూరియా కష్టాలతో, నీటి కష్టాలతో, విద్యుత్ కష్టాలతో నానా రకాలుగా అవస్థలు పడి ఏదో రకంగా పంటలు పండిస్తే పండించినటువంటి పంటలు కొని దిక్కు లేకుండా పోయింది యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇప్పటి వరకు కేవలం 20% మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా 80% ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. నెల రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభించలేదంటూ ఈ రోజు యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో వరంగల్ టు హైదరాబాద్ రహదారి పైన బక్సా దేశకళ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. రోజు పరిగాపులు కాస్తా ఉన్నాం, ఎర్రటెండకు అవసరం పడతా ఉన్నాం. అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతా ఉంది, రంగు మారుతా ఉంది, మొలకలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా తమ వద్దకు రావట్లేదు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే మేము పరిగాపులు కాస్తున్నాం అంటూ కూడా రైతులు అక్కడ మనోవేదన చెందుతూ రోడ్డుకి ధర్నా చేస్తున్నారు. అదేవిధంగా బీబీనగర్ మండల కేంద్రంలో, భువనగిరి మండల కేంద్రం కూడా ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా రోడ్ల నుంచి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఎందుకు ధాన్యం కొనుగోలు జరపట్లేదంటూ కూడా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. మిల్లులోకి ట్యాగింగ్ చేయలేదు, అదేవిధంగా లారీలని మాకు పంపట్లేదు, గన్ని బ్యాగులు కొరత ఉంది, హమాలీలు రావట్లేదు, ఎటు చూసినా కూడా మాకు శూన్యం కనపడుతూ ఉంది. ధాన్యం ఏమో ఇక్కడ కుప్పలు తప్పలుగా పేరుకుపోయింది. మరికొన్ని రోజుల్లో వానాకాలం సంబంధించినటువంటి సీజన్ పనులు కూడా మేము ప్రారంభించుకోవాలి, దానికి సంబంధించి పెట్టుబడులు కూడా కావాలి. ఇప్పుడు ధాన్యం అనేది కొనకపోతే తమ పెట్టుబడులు ఏం వస్తాయి? ఇక్కడ ఉన్న కాలం అంతా ధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే గడిపితే వానాకాలం సంబంధించినటువంటి పనులు ఈ విధంగా మేము చేసుకోవాలంటూ కూడా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 20% మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. మరొక 80% ధాన్యం అంతా కూడా కల్లాలోనే ఉంది. నెల రోజులు దాడుతుంది, ఇంకెప్పుడు ధాన్యం కొంటారంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు ధాన్యం విరమించలేదని కూర్చున్నారు. ప్రస్తుతం అయితే ఎంఆర్ఓ వచ్చి మాట ఇవ్వడం జరిగింది. వెంటనే ఇవాళ సాయంత్రం లోపు కాంటలు వేస్తాను, ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తారని చెప్పడంతో ధర్నా అయితే విరమించారు. కానీ మరొకసారి ధర్నా సంబంధించి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ఇదే మల్లాపురం కొనుగోలు కేంద్రానికి వచ్చి అమ్ముకుంటారు కాబట్టి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది, ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. మరొక వైపు అక్కడక్కడ వేసినటువంటి లారీలు పంపిస్తే ఆ లారీలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని ఎంట్రీ చేయకుండా, ట్రాక్ షీట్ లో పొందుపరచకుండా తమకు ఎవరికి కూడా డబ్బులు కూడా సకాలంలో పడట్లేదంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఈ యాసంగి సీజన్ తమకు కలిసి రాలేదు. అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. కింటాకి ఇప్పటికే 5-6 కిలోల తరుగు తీస్తున్నారు. ఈ ధాన్యం తడిచి రంగు మారితే ఇంకెంత తరువు ఇస్తారు, ఇంకెంత రైతుని దోచుకుంటారనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళు తలెత్తా ఉన్నాయి. ఇప్పటికైనా సరే వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి. కలెక్టరేట్ కార్యాలయం మాకు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కలెక్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కానీ ఇంత ధర్నా జరుగుతుంటే ఇంత రైతులు ఇబ్బంది పడుతూ ఉంటాయి. కలెక్టర్ రాలేదు, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా రాలేదు, వ్యవసాయ శాఖ అధికారులు రాలేదు. ఎందుకు ఇంత జాప్యం ఏర్పడుతున్నట్టు కూడా వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలంటూ మల్లాపురం రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సునీత. Right, Ramu. Thank you.